కొడుకుగా నేను భరించలేకపోతున్నాను సార్. దయచేసి నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సారీ ప్రసాద్, ఇలాంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. కావాలంటే నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, అతనితో మాట్లాడతాను. ఖచ్చితంగా మీ అమ్మకి బెయిల్ ఇప్పిస్తాడు. ఆ ప్రయత్నం కూడా చేశాను సార్. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళొచ్చి విత్డ్రా చేసుకుంటే తప్ప మా అమ్మని విడిచిపెట్టమని చెప్పారు. ప్లీజ్ సార్, నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అది కాదయ్యా డాడీ, పాప మీద కష్టాల్లో ఉన్నాడని చెప్తున్నాడు కదా. మొన్న కూడా నేను ఇలాగే పానీపూరి బండి దగ్గర డబ్బు లేక బాధపడుతుంటే ఆ ప్రసాదే వచ్చి అప్పటికప్పుడు 3000 రూపాయలు కట్టి నన్ను ప్రాబ్లం నుంచి కాపాడాడు. అతనే వచ్చుండకపోతే అదే పానీపూరి బండి దగ్గర మీ కూతురికి ఘోరంగా అవమానం జరిగేది. కేవలం ప్రసాద్ చేసిన హెల్ప్ వల్లే అవమానం నుంచి బయటపడ్డాను డాడీ. దానికి ప్రతిఫలంగా అతనికి చిన్న సహాయం చేయలేమా? అది కాదమ్మా. ప్లీజ్ డాడీ, అతని కోసం కాకపోయినా నా కోసమైనా ప్రసాద్ కి హెల్ప్ చేయండి. లేదంటే నేను ఈ రోజు మొత్తం అన్నం తినను, కడుపు మార్చుకొని చచ్చిపోతాను. చచ్చా, ఏంటమ్మా మాటలు? నువ్వు అడిగాక తప్పుతుందా? చేస్తానులే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ప్రసాద్ సార్, ఒకసారి ఆ ఎస్ఐ గారికి ఫోన్ ఇవ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎంఆర్ఓ గారు మాట్లాడతారంట. సార్ నమస్తే సార్. చూడండి ఎస్ఐ గారు, ఆ ప్రసాద్ నాకు బాగా కావలసిన మనిషి. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు మీ స్టేషన్లో ఉన్నారని చెప్పాడు. నా సొంత పూచీకత్తు మీద వెంటనే ఆమెను విడుదల చేయండి, నాది హామీ. మీ సొంత పూచీకత్తు అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా విడిచిపెడతాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను సార్. సర్లేవయ్యా, ఉంటాను. చాలా థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫార్మాలిటీస్ ఉన్నాయి, పూర్తి చేసి తీసుకెళ్ళండి. సంతకం తీసుకో. మేడం, ఇక్కడ సైన్ చేయండి. బేబమ్మ, మొత్తానికి ప్రసాద్ నువ్వు బయటకొచ్చేలా చేశాడు. మిగతాదేమన్నా ఉంటే కోర్టులో చూసుకోవచ్చు. మల్లికార్జున, మీ నాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మేమిద్దరం ఇంటికి వెళ్ళమేంటి? నేను చెప్తున్నది నిజమే, నువ్వు వింటున్నది నిజమే. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అది కాదమ్మా. రేయ్, అమ్మ చెప్తుంది కదా, వెళ్ళండి, మేము వస్తాం. ప్రసాద్, బండి నేరుగా కళ్యాణ్ ఇంటికి పోని. ఇప్పుడు కళ్యాణ్ ఇంటికి ఎందుకమ్మా? పోనీ అని చెప్పాను కదా, పోనీ. సరే. కళ్యాణి, లే అమ్మా. అమ్మా కళ్యాణి. అక్క, కళ్యాణి లే. అక్క లే, అక్క లే, అక్క. లేమ్మా కళ్యాణి, లేమ్మా కళ్యాణి. అక్క, కళ్యాణి
ఏమైంది? లే. లేమ్మా కళ్యాణి, లే లే. కళ్యాణి, అమ్మా నాకేమైంది? ఇక్కడున్నానేంటి? అయితే జరిగిందేది నీకు గుర్తులేదన్నమాట. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి బయలుదేరావు. కాలు జారి కింద పడి గోడ గుద్దుకున్నావు. దాంతో స్పృహ తప్పి ఇదిగో ఇప్పుడు ఇలా లేచావు. అవును కదా, నువ్వు చెప్పాక మొత్తం గుర్తొస్తుంది. అమ్మా ప్రసాద్కి స్టేషన్కి వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటానని మాట ఇచ్చాను. పాపం అతను నా కోసం ఎదురు చూస్తుంటాడమ్మా. అలాగే అమ్మా, త్వరగా వెళ్ళు, లేదంటే ఇచ్చిన మాటని తప్పిన వాళ్ళం అవుతాం. జాగ్రత్త అమ్మా, త్వరగా వెళ్ళు. క్షమాభిక్ష పెట్టడం తప్ప క్షమించమని అడగడం తెలియని బేబమ్మ